ఇలాంటివి వాటికి వర్క్ చేసే ప్లేస్లో స్ట్రింజెంట్గా రూల్స్ పెట్టి ఈ ప్రొటెక్షన్ కావాలని కోరుతూ గవర్నమెంట్ని స్టేట్ వైడ్గా నేషనల్ వైడ్గా కోరుతుంది. దానికోసమే ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకు చిటికల్లోనా తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. మగువా మగువా తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు, నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు, మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువ, మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా. శాంతియుతంగా నిరసన చేస్తున్న వేలాది మంది రైతు విట్టాల్సిన వేళ ఆగస్టు 14 అర్ధరాత్రి వేలాది మంది యుద్ధంలోకి దాడి చేశారు. కాబట్టి వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. ఇంకో విషయం, మహాభారతంలో ద్రౌపదిని కాపాడడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. కానీ ఈ కలియుగంలో కౌరవులు 100 మంది లేరు, కౌరవులు లక్షలాది మంది ఉన్నారు. ఈ కలియుగంలో ఈ లక్షలాది మంది దుర్యోధను దుశ్శాసనం నుంచి కాపాడడానికి మహిళలకి శ్రీకృష్ణుడు రాడు, శ్రీకృష్ణుడు జన్మించడు. మీరే ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి, మీరే ఆత్మస్థైర్యంతో ముందుకు పోయి అపరకాలి అవతారం ఎత్తాలి, మీరే అపరకాలి అవతారం ఎత్తాలి. ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేలాది మంది వైద్య విద్యార్థులపై అనాలోచితంగా వేలాది మంది దుండగులు దాడి చేశారు, ఆసుపత్రిని ధ్వంసం చేశారు, సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది ఆగస్టు 14 అర్ధరాత్రి, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఇదేనా మనం కోరుకున్న స్వాతంత్రం? ఇలాంటి స్వేచ్ఛా స్వాతంత్రం మనకు అవసరమా? మేము హెచ్చరిస్తున్నాము. కలకత్తా ఇస్ నాట్ అలోన్, ద ఎంటైర్ నేషన్ స్టాండ్స్ ఇన్ కలకత్తా. కలకత్తా ఒంటరిది కాదు. లక్షలాది మంది ఉద్యమకారులు, వైద్య విద్యార్థులు, డాక్టర్లు కదం తొక్కుతో కలకత్తా పైకి దూసుకెళ్తాం, కలకత్తాని దూసుకెళ్తాం. ఖబర్దార్ ఖబర్దార్. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మొదట ఏం చెప్పింది? ఇది హత్య కాదు, రేపు కాదు, ఆత్మహత్య అని చెప్పింది. సాక్ష్యాలను భర్తపరచడం లేదు. సిబిఐకి సహకరించాలి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటంటే మీరు తక్షణం నిష్పాక్షికంగా వ్యవహరించి దోషులకు కఠిన శిక్ష పడేలా మీరు వ్యవహరించాలి. మేడం గారు, ముఖ్యమంత్రి మేడం గారు, మీరు ర్యాలీలు చేస్తున్నారు, ఓకే ర్యాలీలు చేయండి. దానికంటే ముందు మీరు చేయాల్సిందే నిష్పాక్షికంగా వ్యవహరించి దోషులకు కఠిన శిక్ష పడేలా మీరు చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని మేము డిమాండ్ చేసేది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం
రైతుల కోసం పటిష్టమైన రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. మాదక ద్రవ్యాలు ఈరోజు యూనివర్సిటీలో కాలేజీలో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఇలాంటి అకృత్యాలు సంఘటనలు దాడులు మాదక ద్రవ్యాల వల్లే జరుగుతున్నాయి. మాదక ద్రవ్యాలు నిరోధించడానికి మీరు కఠిన చర్యలు చేపట్టాలి. ఢిల్లీలో నిర్భయ అన్నారు, హైదరాబాద్ లో దిశ అన్నారు, ఈ రోజు దీన్ని నిర్భయ 2 అంటున్నారు. మాకు ఇలాంటి నిర్భయ 2 ప్లీజ్, నిర్భయ 3, నిర్భయ 4 భారతదేశ ప్రజలకి ఓపిక సహనం చచ్చిపోయాయి. నిర్భయ 3, నిర్భయ 4 పాఠశాలల నుంచే బాలికి స్వీయ రక్షణ ప్రవేశపెట్టాలి. స్వీయ రక్షణ తరగతులు నిర్వహించాలి. బాలికలు తమంతా తాము కాపాడుకోవాలి. ఏ రోజైతే మహిళలపై దాడులు ఆగిపోతాయో ఆ రోజే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు అన్నమాట. సేవ్ ఉమెన్, సేవ్ ఇండియా, సేవ్ ఉమెన్, సేవ్ ఇండియా, జై హింద్. అందరికీ మరియు ఈ పోలీసు వారికి ప్రత్యేకంగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా అసోసియేషన్కి కోఆపరేటివ్గా సంఘీభాగం చెప్పిన మా మిత్రులు డెంటల్ అసోసియేషన్ మరియు ఆయుష్ అసోసియేషన్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు, సంఘీభాగం చేశారు. అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ ర్యాలీ మరియు బంద్ సందర్భంగా నేషనల్ వైడ్గా ఓపీలు అనేవి నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్, నాన్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అని ఏవి ఉండవు. కాబట్టి ప్రజలందరూ గమనించాలి మరియు ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి స్లోగన్స్తో కంప్లీట్ చేస్తాం. We want, justice, we want, justice, we demand, justice, we demand. justice, Save India, save women, save doctors, save India, save women. save India, We want, justice, we want. justice, మహిళలపై దాడులను, అరికట్టాలి, మహిళలపై దాడులను, అరికట్టాలి, అత్యాచార దోషులను వెంటనే, ఉరిదీయాలి, అత్యాచార దోషులను వెంటనే. ఉరిదీయాలి, Save women, save India, save women, save India, save women. save India, We want, justice, we want. justice, We demand, justice, we demand. justice.